So hi guys, welcome back to my channel. This is Kiran and క్రికెట్ వచ్చేసరికి వెస్ట్ ఇండీస్ ఉమెన్ వర్సెస్ ఇండియా ఉమెన్ జరుగుతుంది. అండ్ ఇండియా ఉమెన్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంది. అండ్ 48 ఓవర్స్కి 341 అయితే స్కోర్ చేశారు. 5 వికెట్స్ అయితే పడినాయి. అండ్ ఇంకా 2 అవర్స్ అయితే ఉన్నది. అండ్ బ్యాటింగ్ అయితే స్మృతి మందన 53 స్కోర్ చేశారు. అండ్ ప్రతిక రావల్ అయితే 76, హర్లిన్ డియోల్ అయితే 115 స్కోర్ చేశారు సెంచరీ. అండ్ జిమెమా రోడ్రిగ్స్ అయితే 52 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకా 2 అవర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. అండ్ ఆస్ట్రేలియా ఉమెన్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్ థర్డ్ ఓడి అయితే ఆస్ట్రేలియా ఉమెన్ అయితే విన్ అయిపోయింది. అండ్ ఈ ఓడి సిరీస్ అయితే ఆస్ట్రేలియా ఉమెన్ విన్ అయిపోయింది. సిరీస్ అంతా ఆస్ట్రేలియా ఉమెన్ విన్ అయిపోయింది. అండ్ పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడి అయితే పాకిస్తాన్ అయితే విన్ అయిపోయింది డిఎల్ఎస్ మెథడ్తో. అండ్ సయీమ్ అయూబ్ అయితే 101 స్కోర్ చేశారు పాకిస్తాన్లో. బాబర్ అజమ్ అయితే 52, రిజ్వాన్ అయితే 53. దట్స్ ఇట్. అండ్ రబాడా అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ సౌత్ ఆఫ్రికాలో అయితే క్లాసెన్ 81 స్కోర్ చేశారు. అండ్ పాకిస్తాన్ అయితే సిరీస్ విన్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. పీకేఎల్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ ఇంకా కొట్టుకుంటూ పోతుంది. నిన్న వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ జరిగింది. అషు మాలిక్ అయితే 14 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ ఆశీష్ మాలిక్ అయితే 4 ట్యాకిల్ పాయింట్స్. గుజరాత్ జైంట్స్లో వచ్చేసరికి జితేందర్ యాదవ్ 5 ట్యాకిల్ పాయింట్స్. అండ్ దట్స్ ఇట్. దబాంగ్ ఢిల్లీ అయితే విన్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పునేరు పల్టన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ జరిగింది. పునేరు పల్టన్ అయితే విన్ అయిపోయింది 42 పాయింట్స్తో. అండ్ ఆర్యవర్ధన్ నవాలే అయితే 10 ట్యాకిల్ పాయింట్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ గౌరవ్ కాట్రీ అయితే 5 ట్యాకిల్ పాయింట్స్. తమిళ్ తలవాస్లో అయితే నితేష్ కుమార్ 5 ట్యాకిల్ పాయింట్స్. సూపర్ ఆడుతున్నాడు అబ్బా నితేష్ కుమార్ అయితే. అండ్ ఎం అభిషేక్ అండ్ బస్టామీ అయితే 4 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. అండ్ ఈరోజు వచ్చేసరికి బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోగా. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూ ముంబా. అండ్ టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్ ఉంది, సెకండ్లో దబాంగ్ ఢిల్లీ, థర్డ్లో పాట్నా, ఫోర్త్లో యూపీ యోగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. అండ్ మూవీస్ వచ్చేసరికి సలార్ 2 అయితే 2026లో స్టార్ట్ అవుద్దంట. అండ్ అండ్ యూఐ మూవీ అయితే ఓకే మూవీ కింద కన్సిడర్ చేశారు. అండ్ పుష్ప 2 అయితే నిన్నటితో 1700 క్రోర్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకా లాంగ్ రన్ బాహుబలి క్రాస్ చేయొచ్చు. ఆల్సో దంగల్ని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దంగల్ని కూడా దాటేస్తే టాలీవుడ్ ఫస్ట్ ఫిలిం కింద ఉంటుంది ఎక్కువ కలెక్షన్స్లో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more videos. See you tomorrow.